హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపలు పచ్చి మామిడికాయ పులుసు చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్. నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఈ మామిడికాయతో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మనం చింతపండు పులుపు వేసుకునే కదా చేసుకుంటాం. పచ్చి మామిడికాయలు దొరికితే మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఈ మామిడికాయ ఏంటంటే పునాసకాయ. అది మనకి మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత కూడా దొరుకుతుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ముందుగా 1 కప్పు ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను నేను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో నేను మీడియం సైజ్ 2 తీసుకున్నాను. అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు 2 ఒకసారి వేసేసుకుందాము. 2 బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇందులో మనం చింతపండు ఏమీ యాడ్ చేయము. దీన్ని పులుపుతోనే మొత్తం మామిడికాయతోనే చాలా పుల్లగా ఉంటుంది. 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా ఉంది కదా, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా బాగా మెత్త టేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం కుదిరిన దాకా ఇలా మ్యాష్ చేసేసుకోండి. అప్పుడే దాని పులుపు పడుతుంది. మీరు కావాలంటే తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. తురుము అయితే మరీ పేస్ట్లా ఉంటుంది. ఇవైతే అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటాయి కదా, అందువల్ల ఇవన్నీ మ్యాష్ అవ్వవు, ఒక్కొక్కటి ఉండిపోతుంది కదా, అందుకు. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా పాటు ఒక 2 మినిట్స్ మగ్గుతాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, మీకు రుచికి సరిపడంత కారం. కొంచెం మంది స్పైసెస్గా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, మీకు తగినంత. నాన్ వెజ్ ఐటమ్కి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అదొక్కటి చూసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. బాగా ఫ్రై అయింది కదా మసాలా మొత్తం. ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. నేను చింతపండు ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో, మొత్తం మామిడికాయతోనే. ట్రై చేయండి, చాలా బాగుంటుంది రైస్తో, వేడివేడి అన్నంతో. కానీ చేపల కూర ఎప్పుడు అప్పటికప్పుడు తింటే బాగోదు. నైట్ చేసుకొని
ఆఫ్టర్నూన్ ఇలా తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి థిక్ గ్రేవీలా వచ్చింది కదా. మనం ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక మరిగిన తర్వాత అప్పుడు చేపలన్నీ యాడ్ చేద్దాము. మూత పెట్టేసుకుందాం. చూడండి ఒక మరుగు వచ్చింది కదా, ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చేపలు యాడ్ చేద్దాం. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకుందాం. ఇందాక మనం మామిడికాయ వేసుకున్నాం కదా, దాని టెంక కూడా ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. చాలా బాగుంటుంది అలా కుక్ అయితే. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. చేపలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యో చేపలని. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. సో రెడీ అయిపోయింది. మామిడికాయ వేసి చేశాను కదా, చింతపండు అనేది వాడలేదు. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఎంత బాగా కుక్ అయిందో చేప కూడా. ఇలాగే మనం నైట్ చేసుకొని ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసినంత చేపల పులుసు అలా చేయండి. మామిడికాయతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కదా, మన మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. నేను వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను.